హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మేము వెజిటేబుల్ మసాలా గ్రేవీ చేయబోతున్నాము. దీనికి కావాల్సిన ఐటమ్స్, వెజిటేబుల్స్తో ఏదైనా ఏ వెజిటేబుల్ అయినా చేసుకోవచ్చు. కాకపోతే మేము ఈరోజు మీకు చూపించబోతున్న వెజిటేబుల్స్ మేము క్యారెట్, గ్రీన్ పీస్, ఆనియన్, క్యాప్సికమ్ అండ్ లెమన్, టమోటా ఒక 3-4, కొబ్బరి తురుము, ఈ రెండింటిని మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ అంటించి కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మీకు ఇంకా 1 స్పూన్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నూనె కొంచెం కాగిన తర్వాత అందులో ఆవాలు కొద్దిగా వేయాలి. జీలకర్ర, పట్టా, లవంగం, పచ్చనిపప్పు, మిర్చి, తగిన మిర్చి, మిక్సీ కొట్టుకున్న టమాటా గ్రేవీని బాగా దోరగా వేగిన నూనెలో వేసి కలబెట్టండి. కడాయిలో వేసిన టమాటా పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు దానిపైన మూత పెట్టి గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ అలాగే వదిలేయండి. ఇప్పుడు ఆ మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలినట్టు ఉంటుంది. సో పచ్చివాసన పోయి ఉంటుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ వేసి ఒక్కొక్కటిగా వేసి లెమన్ పీస్ నేనేం చేసేదే కంప్లీట్గా మిక్స్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి 5 మినిట్స్ ఉడకనియండి. మధ్యలో మూత తీస్తూ కలబెట్టండి. ఇప్పుడు 1 స్పూన్ మిర్చి పౌడర్ వేయండి. అందులోనే 1/2 స్పూన్ ధనియాల పొడి వేయండి. రుచికి సరిపడా సాల్ట్, ఇవన్నీ బాగా మిక్స్ చేసి అందులో కొంచెం వాటర్ పోసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, కాయలు, గింజలు అన్నీ బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు అందులోనే కరివేపాకు 2 రెమ్మలు వేసుకోండి. తర్వాత మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా లెమన్ పిండుకోండి. ఇక్కడ ఒక హెల్త్ టిప్ ఏమంటే, మనం నూనెలో ఆనియన్స్ కానీ, ఈ కర్రీ లీవ్స్ కానీ, వీటన్నిటిని నూనెలో వేస్తే దానికి ఉన్న వాల్యూస్ పోతుంది. తర్వాత మనం దాన్ని తిన్నా కానీ ఏం ప్రయోజనం ఉండదు. అందుకనేసి మేము నూనెలో వేయించలేదు, మధ్యలో వేసినాము. అలాగే ఈ నిమ్మరసం కూడా చివరిలో వేడి తగ్గిన తర్వాత మనం దాంట్లో వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. పైగా దాంట్లో ఉన్న వాల్యూస్ కూడా పోదు, ఎక్కువ మన బాడీకి అందుతుంది. అది వేడిగా ఉన్నప్పుడు వేస్తే దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ వేడికి చనిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా వెజిటేబుల్ మసాలా గ్రేవీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ చూస్తామనండి లైట్గా. వావ్, సూపర్గా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మరిచిపోతారు. ఎక్సలెంట్ టేస్ట్. దీన్ని ఇడ్లీతో పాటు తినొచ్చు, దోశతో పాటు తినొచ్చు, చపాతీ, వీటికి రాగి ముద్ద, రైస్తో కూడా తినొచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.